టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏఈఈ, డిఏఓ పేపర్లు కొనుగోలు చేసిన వారి డేటాబేస్ సిట్ అధికారులు తయారు చేస్తారు. మరో 48 మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. వీరిలో ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన 38 మంది అభ్యర్థులు 10 మందికి పైగా దళారులు ఉన్నట్టు తెలుస్తుంది. నిందితుల కాల్ డేటా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆధారంగా సిట్ అధికారులు వివరాలు రాబట్టారు. వారి ద్వారా మరో 80 లక్షల రూపాయల వరకు చేతులు మారాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్ నగర్, కోచింగ్ సెంటర్స్లో అభ్యర్థుల వివరాలు సేకరించారు. నిందితుడు రమేష్ కాల్ డేటా ఆధారంగా కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే 50 మందిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ప్రతి రోజుకు ఒక ట్విస్ట్ బయటకు వస్తుంది. అరెస్టుల పరం అయితే కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎన్ని డొంకలు కదిలే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు సిట్ అధికారులు? థ్యాంక్ యూ సతీష్. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అయితే సిట్ అధికారులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఏఈ, డిఈఓ పేపర్ కొనుగోలు చేసిన వారి డేటాబేస్ అయితే తయారు చేసింది. మొత్తం 48 మందిని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం అయితే సిద్ధం చేస్తుంది. వారిలో ఏఈ పేపర్ కొనుగోలు చేసిన 38 మంది అభ్యర్థులు, అలాగే 10 మందికి పైగా దళారులు ఉన్నట్లు కూడా తెలిసింది. నిందితులు కాల్ డేటా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆధారంగా సిట్ అధికారులు అయితే వివరాలు రాబడుతున్నారు. వారి ద్వారా మరో 80 లక్షల వరకు కూడా చేతులు మారినట్టు కూడా అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, అలాగే రాజశేఖర్ రెడ్డి, రేణుకతో పాటు ఇప్పటికే 50 మందిని అరెస్ట్ చేసిన విషయం అయితే మనకు తెలిసిన విషయమే. ఒకవైపు పేపర్ లీకేజ్, మరోవైపు ఇరిగేషన్ ఏఈ రమేష్ మాల్ ప్రాక్టీస్ నెట్వర్క్ ను కూడా అధికారులు ట్రేస్ చేస్తున్నారు. ఏఈ, డిఓ పరీక్షలు మాల్ ప్రాక్టీస్ చేసిన రమేష్ ఆదివారం నుంచి 6 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు. శుక్రవారంతో అతని కస్టడీ అయితే ముగియడంతో కీలక వివరాలు అయితే సేకరిస్తున్నారు. బుధవారం మాల్ ప్రాక్టీస్ సంబంధించిన డివైస్ వివరాలతో పాటు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. 2 పరీక్షలు రాసిన వారిలో 2 యువతులు సహా మొత్తం 7 అయితే గుర్తించడం జరిగింది. వారిని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో సురేష్, రమేష్ ద్వారా ఏఈ పేపర్ కొనుగోలు చేసిన వారిని కూడా గుర్తించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగర్ లో కోచింగ్ సెంటర్ లో అభ్యర్థులు వివరాలను అయితే సేకరించడం జరిగింది. రమేష్ కాల్ డేటా ఆధారంగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్ చేశారు. మరో 48 మందిని అరెస్ట్ చేస్తే ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య మొత్తానికి 98 మందికి అయితే చేరుతుంది. మొత్తం ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, అలాగే రాజశేఖర్ రెడ్డి, రేణుకతో సహా మొత్తం 40 మందికి పైగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు కూడా సిట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేసులో ఇరిగేషన్ ఏఈ రమేష్ తో కలిసి మొత్తం 50 మందిని అధికారులు అరెస్ట్ చేస్తారు. వారిలో ప్రవీణ్ కుమార్, రాజశేఖర రెడ్డి జైలు నుంచి విడుదల కాలేదు. రేణుక, ఆమె భర్త డాక్టర్ సహా మొత్తం 15 మందికి అయితే జైలు నుంచి బయటకైతే వచ్చారు. మొత్తం 40 మంది అధికారులు కస్టడీ తీసుకొని విచారించారు. వారిపై అభియోగాలు మోపే పూర్తి ఆధారం సేకరించారు. ఈ కేసులో 2కు పైగా ఛార్జ్ షీట్లు అయితే దాఖలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్, అలాగే అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, సెక్షన్ ఆఫీసర్ వెంకటలక్ష్మితో పాటు పలువురును సాక్షులుగా చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులు అయితే అరెస్టుల సంఖ్య మాత్రం రోజుకి పెరుగుతూనే ఉంది. ఇది ఇప్పటికే 50 మందిని అరెస్ట్ చేయడం, 48 మందిని అరెస్ట్ చేయడం కూడా సిట్ అధికారులు అయితే రెడీ అయ్యారు. మొత్తానికి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రోజుకో కోణం అయితే బయటకు వస్తూనే ఉంది. ఇంకా ట్రాన్సాక్షన్ సంబంధించి ఇప్పటికే డిఈ రమేష్ ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 లక్షల నుంచి 70 లక్షల వరకు కూడా బేరవాడినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఇందులోని ప్రముఖ రాజకీయవేత్తలు కొడుకులు కూడా ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు. మొత్తం వాళ్ళ దగ్గర కూడా సంబంధించి 75 లక్షల బేరం కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఈ అమౌంట్ కూడా సంబంధించి సుమారు ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు అని కూడా సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.